నేను అట్లా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చా మాట్లాడుతూ కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడు అంటున్నా నేను ఏమన్నా తప్పు చేసి మాట్లాడుతున్నా నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా లేదే నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెకు మాట అనలేదు కన్నెత్తి కేసీఆర్ చూడాలి ఆ రోజు కిషన్ రెడ్డి గారు నువ్వు ఏమనకుండా ఎదురు తుంకుతున్నాడు దెబ్బలు కొడుతున్నాడు తొడలు ధరుస్తున్నాడు నీ సంగతి తెలుస్తాడు వేరే ఈవేం చేసిరా నాయన మళ్ళీ దాంతో ఆ పక్కన రామచంద్రరావు గారు చక్రపతి సినిమా చూసిరావరానా నేను నాకు అపరిచితుడు వేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి రామచంద్రరావు గారు అట్లా నలుబెదిరిస్తుంది నీ సంగతి చూస్తాను నీకు సూట్ అవ్వదు రామాచారి గారు ఎందుకు అది నీకెక్కడ సూట్ అవుతుంది నేనేమన్నా పోనీ నేను ఎవరినేమన్నా నేను ఇప్పుడు కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం మా డబ్బులే కట్టుకుంటున్నాం మా గ్యారంటీలో ఇచ్చినాం మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పుకు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం అంత అయిపోయింది మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం అన్ని సంతకాలు పెట్టుకున్నాం అన్నీ ఉన్నాయి ఈ రోజు చివరి రోజు నిధుల విడుదల ఈ రోజు విడుదల చేస్తే వాళ్ళు కిషన్ రెడ్డి గారు 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది ఇది మొదటిది రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటారా తీసుకోదా ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి హెచ్ఎంఆర్ఎల్ నుంచి మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము ఇంత నుంచి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు మీ పట్ల నాకు గౌరవం ఉంది అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అన్నీ నిలబడితే కేసీఆర్ ఉంటుంది